తోటకూర ఎండేళ్ళు పులుసు పెడుతున్నాను. జీలకర్ర వేసాను, ఆవాలు వేసాను, ఉల్లిపాయలు వేసాను, ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండ్రాయిలు తోటకూర పులుసు నేను ఉల్లిపాయలు వేగాలి ఫ్రెండ్స్. ఇవి ఎండ్రాయిలు కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా వేగాలి. బాగా వేగితే తోటకూర పులుసు బాగుంటుంది అన్నమాట. ఇంట్లో ఉన్న స్మెల్ ఆయిల్లో దిగిపోతుంది. అప్పుడు కూర బాగుంటుంది. తోటకూర వేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తోటకూర పులుసు కారం వేద్దాం కొద్దిగా, పసుపు, ఉప్పు, పులుసు వేసేస్తున్నాను. చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ వేసుకున్నాను కొంచెం. మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. 2 విజిల్ రానిద్దాం. రానిచ్చిన తర్వాత దించేద్దాం. అయిపోతుంది. తోటకూర పులుసు అయిపోయింది. మీరు కూడా ఇలా వండుకుని తిన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను. చూద్దురు కానీ ఫ్రెండ్స్.